తెలుసు. ఇంతవరకు నేను చెప్పింది నా పరిశోధనలోని మొదటి పరిమితి. ఎన్నో మాయలు చెయ్యబోయే ఈ యంత్రం యొక్క రెండవ పరిమితి అంటే లిమిట్ మిగతా వాటికన్నా ముఖ్యమైనది. అదేంటంటే ఇది నాన్నని గట్టిగా అడిగేసే. ఆయనకి నువ్వు నేను అస్సలు అక్కర్లేదు కదూ. ఆయనకి లెబారెటరీ కావాలి కదూ. అడుగు మీ నాన్నని. ప్రియా, ఇదేమన్నా ఆడుకునే చోట బాబుని ఇక్కడికి తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఇది కెమికల్. ఒక్క చుక్క నీ మీద బాబు మీద పడితే ఏమవుతుందో తెలుసా? నేనేం కింద పడేలేదు, మీ అబ్బాయే. ఆశగా మీ అబ్బాయి బర్త్డేకి గిఫ్ట్ ఇద్దామని వస్తే అనవసరంగా తిడుతున్నాను. కింద చూసుకో. ఏ గిఫ్ట్ ఇవ్వక్కర్లేదు, మన దగ్గరే దాచేద్దామా? ప్రియా ప్రియా, ఏదో గిఫ్ట్ ఇస్తానన్నావు, కోపగించుకుని వచ్చేసావు. ఏం గిఫ్ట్? హ్యాపీ బర్త్డే. ఇంత పెద్ద సైంటిస్ట్ గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కూడా తెలీదు. గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ అంటే నీ మనసులో ఏదో ఉంది. ఏంటో చెప్పు. చేస్తారా? నువ్వడికి ఎప్పుడు కాదన్నాను, చెప్పు. ఇది వద్దండి, వదిలేయండి. మీరు చేస్తున్న ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల జరగకూడదు ఏదైనా జరుగుతుందేమో అని నాకు భయంగా ఉంది. ప్రియా, ఇప్పుడు నేను ఆవిష్కరించే ఈ మిషన్ పనిచేయడానికి 99% అవకాశమే లేదు. కానీ ఒకవేళ పనిచేసిందనుకో, నువ్వు భయపడుతున్నట్టుగా ఏ పొరపాటు జరిగినా నేను సరిదిద్దగలను. ఇదంతా ఎవరి కోసం? నీ కోసం, మన బాబు కోసం. నా చెప్తే నువ్వు ఏమంటున్నాడు? బాగా ఆకలేస్తుంది, పాలు కావాలంట. ఇదిగోండి, పట్టుకోండి. ఒక 5 minutes. ఇప్పుడే వచ్చేస్తానండి. 5 minutes, 5 నిమిషాలు. ఎవరు ఏమన్నా సరే, నువ్వు అమ్మ కొడుకువి. స్కూల్లో చేర్చేటప్పుడు నీ పేరు వెనకాల నాన్న పేరు రాయను. రిజిస్టర్లో నేను అమ్మ పేరే రాస్తాను, సరేనా? కాసేపు ఇందులో బచ్చోండి. ఇందులో బచ్చుంటావా? బచ్చోండి. ఎడకూడదు, ఇచ్చుడు ఎడకూడదు. అమ్మ వచ్చేస్తుంది. నీకు పని చేయనా? అమ్మ పాట పెట్టినా? ఒక్క నిమిషం.
సార్ మొదలు పెట్టాడా? నేను ఉదయం నుంచి ఆయనతో పాటే ఉన్నాను సార్, బయటికి కూడా వెళ్ళలేదు. 4 గంటలకే మొదలు పెడతానన్నారు సార్. ల్యాబ్ నుంచి సౌండ్ కూడా వచ్చింది సార్. ఇప్పటికి అయిపోయి ఉంటుంది. ఇన్నాళ్ళుగా మిమ్మల్నే నమ్ముకున్నాను, మీరే చూసుకోవాలి సార్. ప్రియా 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 అత్రి పంచుకున్నదొకే గర్భం, క్షణాల తేడాలు మన జననం, ఇద్దరికొక్కటే రూపం. నువ్వు నేను ఈ భూమికొచ్చి చేరిన కాల వ్యత్యాసం 3 నిమిషాలు. జస్ట్ 180 సెకండ్స్. 180 సెకండ్స్. నిన్ను నన్ను 180 డిగ్రీల కోణంలో ఎదురెదురు